దాదాపు 2.5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హృదయం ఉంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనసు ఉంటే, కనీసం చీమ కుట్టినట్టు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే మేము కొట్లాడుతుంటే, ప్రశ్నిస్తుంటే మా చేతిలో ఉండాల్సిన కలం ఇవాళ కలం వదిలేసి మా చేతికి సంఖ్యలు వచ్చినాయి. ఈ ప్రభుత్వంలో ఇప్పటిదాకా 30 లక్షల మంది నిరుద్యోగులు అన్నటువంటిది ఆవేదనకు గురవుతున్నారు. ఇవాళ భవిష్యత్తు అంధకారంలో ఉన్నది. 30 లక్షల మంది జీవితాల యొక్క కళల్ని కూడా నిర్దాక్షణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సర్వనాశనం చేసింది అన్నటువంటిది మరొకసారి రాష్ట్ర నిరుద్యోగులు తెలియజేస్తా ఉన్నా. అదే కాకుండా ఇప్పటి నుంచి మన సమస్యలు నిరుద్యోగులు, మన విద్యార్థులు, మన తెలంగాణ అంటేనే ప్రశ్నించే తత్వం, ఇవాళ ప్రశ్న అంటేనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రశ్న కాబట్టి ఇవాళ పోరాడే తత్వం మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది కాబట్టి ప్రశ్న ఉంది కాబట్టి ఇవాళ మనకు హక్కు ఉంది. మన హక్కుని కాల రాస్తా అంటే ఏ ప్రభుత్వమైనా సరే తుంగలు తొక్కి లేదంటే 200 అడుగులు తొక్కి ఆ ప్రభుత్వానికి బొంద పెడతాం. మా ప్రభుత్వం మా నిరుద్యోగుల పైన ఏర్పడిన ఏ ప్రభుత్వమైనా సరే ఎక్కువ రోజులు ఉండనివ్వడం కూడా. కాబట్టి ఇప్పటి నుంచి 30 లక్షల మంది నిరుద్యోగులు మొత్తం జిల్లాల వైజ్ గా చేతు కంకణం కట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన తిరుగుబాటు చేస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు 5,000 పోస్టులు వద్దు, 20,000 పోస్టులు ముద్దనటువంటిది. ఎస్ఐ కానిస్టేబులే కాదు, డిఎస్సి కూడా మెగా డిఎస్సి కోసం అనేక రకాల సెక్టర్లు ఆల్రెడీ వేకేసి ఉన్నాయి. ప్రతి ఒక్క సెక్టర్ లో కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించేంత వరకు, ఆ వేకేసీ మొత్తం ఇప్పించేంత వరకు మేము కొట్లాడతాం. మహా ఉద్యమం ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము మొదలెడుతున్నామని మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేస్తున్నాం. ఎట్లాంటి ఉద్యమం అంటే ఇప్పుడు మీరు కేసులు పెట్టి అవసరం అనుకుంటే 6 నెలలు మేము జైల్లో ఉండడానికి సిద్ధంగా ఉంటాం. అలాంటి తీవ్రతమైన ఉద్యమాలు చెప్తాం. ఎక్కడ ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా ప్రతి ఒక్క నిరుద్యోగ రోడ్డు మీదకి వచ్చి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు అడ్డుకొని అవసరం అనుకుంటే వాళ్ళ ఇల్లుని కూడా మేము ముట్టడించి అవసరం అనుకుంటే రేవంత్ రెడ్డి ఇల్లుని కూడా మేము ముట్టడించే కార్యక్రమం చేస్తాం. రోడ్డు మీద కూడా తిరగనివ్వకుండా ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బొంద పెట్టే విధంగా మా ఉద్యమం ఖచ్చితంగా ప్రారంభిస్తాం. ఉద్యమం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి మీరు మాకు సంఖ్యలు వేస్తే ఈ ప్రభుత్వంలో ఉన్న నిరుద్యోగుల గొంతు ఆగిపోతుందని చెప్తున్నారేమో కానీ నిరుద్యోగుల గొంతు మీరు నిరుద్యోగులకు చేతులకు మాత్రమే సంఖ్యలు వేయగలుగుతారు కానీ నిరుద్యోగుల గొంతుకు మాత్రం సంఖ్యలు వేయరు. ఖచ్చితంగా బరాబర్ ఎగిరి పడతాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డిని కావచ్చు రాజకీయ బొంద పెడతామనేటువంటిది మరొకసారి తెలియజేస్తా ఉన్నమాట.